తృతీయః పాఠः సూక్తి సోత్సాహానాం నాస్త్యసాధ్యం నరాణాం. ఉత్సాహం కలిగిన మనుషులకు సాధ్యం కానిదేదీ లేదు. వ్యవహారిక శబ్దాలు: పాల్య జంతవః మేక, అజః ఆడమేక, అజా ఆవు, గౌః ధేనుః ఎద్దు, వృషభః దూడ, తర్ణకః దున్నపోతు, మహిషః గేదె, మహిషీ, ఏనుగు, గజః పంది, వరాహః గుర్రము, అశ్వః గాడిద, గర్దభః గొర్రె, మేషః పిల్లి, మార్జారः కుక్క, శునకः కుందేలు, శశः కోడి పుంజు, కుక్కుటः కోడిపెట్ట, కుక్కుటీ, బాతు, కాదంబః రామచిలుక, శుకః ఎలుక, మూషకः పావురము, పారావతః కపోతః పిచ్చుక, చటకः. సీమంతినీషుకా శాంతా రాజాకో భూత్ గుణోత్తమః విదూషాంకా సదా వంద్యా అత్రైవోక్తం న బుధ్యతే. స్త్రీలలో శాంత స్వభావురాలు ఎవరు? గుణవంతులలో శ్రేష్ఠుడైన ఉత్తముడైన రాజు ఎవరు? విద్వాంసులు దేనిని ఎక్కువగా గౌరవిస్తారు? ఇక్కడనే సమాధానం చెప్పబడుంది. స్త్రీలలో శాంత స్వభావురాలు సీత. గుణవంతులలో ఉత్తముడైన రాజు రామః. పండితులచే నమస్కరించదగినది విద్య. ఈ శ్లోకంలో 4 పాదాలున్నాయి. మొదటి 3 పాదాలలో 3 ప్రశ్నలున్నాయి. సమాధానమిక్కడే ఉన్నదని 4వ పాదం చెబుతుంది. మొదటి 3 పాదాలలో మొదటి అక్షరం చివరి అక్షరం కలిపితే ఆ పాదంలోని ప్రశ్నకు సమాధానం వస్తుంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. విశ్వానికంతటికీ గురువైన శ్రీకృష్ణుణ్ణి నమస్కరిస్తున్నాను. అతడు వసుదేవుని కుమారుడు, కంసుడు, చాణూరుడు అనే రాక్షసులను చంపినవాడు, తల్లి దేవకికి ఎంతో ఆనందము కలిగించినవాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అన్ని విఘ్నాలను పోగొట్టడానికి మహాత్ముడను ధ్యానించాలి. ఆ పరమాత్మ స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలను ధరిస్తాడు. వ్యాపకమైన చంద్రుని లాంటి కాంతి కలవాడు. 4 భుజాలు కలవాడు. ప్రసన్నమైన శాంతమైన ముఖం కలవాడు. సంస్కృత వాంగ్మయం. పురాణాలు. ముఖ్యమైన పురాణాలు 18. కొన్ని ఉప పురాణాలు కూడా ఉన్నాయి. 18 పురాణాలు మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మ పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని ప్రచక్షతే. 18 పురాణాల మొదటి అక్షరాలతో ఈ శ్లోకం రచించబడింది. అదేవిధంగా 18 ఉప పురాణాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ వ్యాస మహర్షి రచించినట్లు చెప్తారు. శాస్త్రాలు, గ్రంథాలు, గ్రంథకర్తలు. అలంకార శాస్త్రం: ధన్యాలోకం, ఆనందవర్ధనుడు, రసగంగాధరం, జగన్నాథ పండితరాయలు, సాహిత్య దర్పణం, విశ్వనాథ చక్రవర్తి, కావ్య ప్రకాశం, మమ్ముటుడు, కువలయానందం, అయ్యప్ప దీక్షితులు. వ్యాకరణ శాస్త్రం: అష్టాధ్యాయ పాణిని, దాని వ్యాకరణ మహాభాష్యం పతంజలి. వార్తికం వరరుచి, సిద్ధాంత కౌముది భట్టోజీ దీక్షితులు.
పరభాషేందు శేఖరం నాగేశ భట్టు. తర్కశాస్త్రం న్యాయ సూత్రాలు గౌతముడు. న్యాయ మంజరి జయంత భట్టు. తత్వచింతామణి గంగేశోపాధ్యాయుడు. పూర్వమీమాంసా శాస్త్రం జైమినీయ సూత్రాలు జైమిని. తంత్రవార్తికము కుమారిల భట్టు. శాబర భాష్యము శబరస్వామి. ఉత్తర మీమాంసా శాస్త్రం బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షి. భగవద్గీత వ్యాస మహర్షి. వేదాంత శాస్త్రంలో ఈ ప్రస్థానత్రయానికి శంకర, రామానుజ, మధ్వ, నింబార్క, వల్లభాది ఎందరో ఆచార్యులు భాష్యాలు ఉన్నాయి. కాలము అద్య ఈరోజు, శ్వః రేపు, పరశ్వః ఎల్లుండి, ప్రపరశ్వః అవతలి ఎల్లుండి, ఆగామి రాబోయే, సప్తాహః వారము, మాసః నెల, ఇదానీం ఇప్పుడు, హ్యః నిన్న, పరహ్యః మొన్న, ప్రపరహ్యః అవతలి మొన్న, గత గడిచిన, పక్షః పక్షము, వర్షం సంవత్సరం, సంవత్సరః వత్సరః సంవత్సరము. న కశ్చిదపి జానాతి కిం కస్య శ్వో భవిష్యతి అతః శ్వః కరణీయాని కుర్వాద్ అద్యైవ బుద్ధిమాన్. రేపు ఎవడికి ఏమి జరుగుతుందో ఎవ్వడూ తెలుసుకోలేడు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు రేపు చేయవలసిన వాటిని ఈరోజే చెయ్యాలి.